ఈరోజు చాలామందికి తెలిసే ఉండొచ్చు. మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇమేజెస్ జనరేట్ చేసినప్పుడు క్యారెక్టర్ కన్సిస్టెన్సీ కోసం చాలా ఎక్కువ చూస్తుంటాం. మెయిన్‌లీ స్టోరీస్ ఆ వీడియోస్ జనరేట్ చేసినప్పుడు. అదే క్యారెక్టర్ కన్సిస్టెన్సీ లేకపోతే మీ స్టోరీ టెల్లింగ్ వీడియోస్ గాని, ఏదైనా మూవీ సీన్స్ గాని, క్లిప్స్ గాని ఈజీగా జనరేట్ చేయడం అవ్వదు. ఈ క్యారెక్టర్ కన్సిస్టెన్సీ కోసం మనం చాలా మెథడ్స్ చేస్తుంటాం. బట్ మనకి వాటిగా సెట్ అవ్వవు. ఇప్పుడు నేను చెప్పే ఈ మెథడ్ మీరు ఫాలో అయితే మీరు క్యారెక్టర్ కన్సిస్టెన్సీయే కాకుండా మీకు కావాల్సిన ఇమేజెస్ అండ్ వీడియోస్‌ని ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు. అది కదా ఒకేసారి మల్టిపుల్ సీన్స్ కావాల్సిన ఇమేజెస్‌ని కదా ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పే మెథడ్‌లో. అదే కాకుండా వీడియోస్‌ని కూడా జనరేట్ చేసుకోవచ్చు. సో, మీరు ఈ మెథడ్‌ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని లాస్ట్ వరకు వాచ్ చేయండి. మీరు గనుక మన ఛానెల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చినట్టయితే నా పేరు జైకర్, జైకర్ రెడ్డి. ఈ ఛానెల్ నేను ఏఐ అండ్ ఎడిటింగ్‌కి సంబంధించిన టాపిక్స్‌ని వీడియోస్ చేస్తున్నాను. మీకు గాని ఏదైనా ఒక టాపిక్ మీద ఇంట్రెస్ట్ అయితే మన ఛానెల్‌కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంక మనం ఏమాత్రం లేట్ చేయకుండా ఈ టాపిక్‌ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇందాక నేను చెప్పినట్టుగా మల్టిపుల్ ఇమేజెస్ అండ్ మల్టిపుల్ వీడియోస్ జనరేట్ చేయడానికి నేను చెప్పే ఆటోమేషన్ కోసం ఫస్ట్ మనకు కావాల్సిన స్టోరీ రెడీ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ నాకు కావాల్సిన స్టోరీ నేను ఇక్కడ చాట్‌జిపిటి యూజ్ చేసి జనరేట్ చేసుకున్నాను. ఇక్కడ స్టోరీ జనరేట్ అయిపోయింది. ఇక్కడ జనరేట్ చేసుకున్న తర్వాత ఈ స్టోరీని మళ్ళీ నేను సీన్ వైస్‌గా కన్వర్ట్ చేశాను. ఈ సీన్ వైస్ కన్వర్ట్ చేసేటప్పుడు నేను ఈ సీన్స్‌కి ఇమేజ్ ప్రాంప్ట్స్‌గా అడిగాను. సో, అది సీన్స్‌తో పాటు ఇమేజ్ ప్రాంప్ట్స్ జనరేట్ చేసింది. నెక్స్ట్ మనం దీనికి ఒక స్టైల్ ప్రాంప్ట్‌గా జనరేట్ చేసుకోవాలి. ఆటోమేటిక్‌గా మనకి ఈ వీడియో అనేది ఏ స్టైల్‌లో కావాలో ఆ స్టైల్ ప్రాంప్ట్ కదా కావాలి. సో, ఆ స్టైల్ కదా నేను జనరేట్ చేసుకున్నాను. మీరు చూస్తే కింద మీకుంటుంది. ఆ తర్వాత నాకు క్యారెక్టర్స్ జనరేట్ చేసుకోవాలి కాబట్టి ఇవి ఈ స్టోరీ తగ్గట్టుగా స్టోరీలో ఉన్న క్యారెక్టర్స్‌కి యొక్క ఇమేజ్ ప్రాంప్ట్స్ అడిగాను. ఇది క్యారెక్టర్ ప్రాంప్ట్స్ ఇచ్చింది. ఇప్పుడు మన వీడియోకి కావాల్సిన మెయిన్ క్యారెక్టర్ ప్రాంప్ట్స్ ఇంకా స్ వీడియో స్టైల్ ఇంకా అన్ని ప్రాంప్ట్స్ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మనం కావాల్సినట్టుగా వీడియో జనరేషన్‌లోకెళ్దాము. ఫస్ట్ దీనికోసం మనం క్రోమ్ వెబ్ స్టోర్‌లోకెళ్తే ఆటో విస్క్ అని ఒక ఎక్స్‌టెన్షన్ ఉంటుంది. దీన్ని మీరు యాడ్ చేసుకోండి. నేను దీన్ని ఆల్రెడీ యాడ్ చేసుకున్నాను. ఇక ఇక మీరు చూస్తే ఎక్స్‌టెన్షన్ కనపడుతుంది కదా! ఇక్కడ నేను ఆటో విస్క్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీ లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ ఇంగ్లీష్‌కి చేంజ్ చేసుకున్నా. ఆ తర్వాత సెకండ్ వెర్షన్ మీద క్లిక్ చేసి గో టు విస్క్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత ఎంటర్ టూల్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు నేను మీకు కావాల్సిన ప్రాంప్ట్స్ ఎంటర్ చేయాలి. ఇక్కడ మీరు చూసారంటే మీకు కావాల్సిన ప్రాంప్ట్ ఎంటర్ చేసి మీరు ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్‌కి నేను ఒక 2 ఇమేజెస్ జనరేట్ చేసి చూపిస్తాను. ఇక్కడ నేను ప్రాంప్ట్ ఎంటర్ చేశాను. నెక్స్ట్ నాకు కావాల్సిన రిజల్యూషన్ చూస్ చేసుకోవాలి. నాకు ల్యాండ్‌స్కేప్ సరిపోద్ది కాబట్టి ల్యాండ్‌స్కేప్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను జనరేషన్ మీద క్లిక్ చేసిన. అలా క్లిక్ చేయగానే మన ఇమేజ్ జనరేషన్ స్టార్ట్ అవుతుంది. చూసారు కదా! మనకి 2 ఇమేజెస్ జనరేట్ అయ్యాయి. ఇప్పుడు మనం ఇంకొన్ని ఇమేజెస్ జనరేట్ చేసి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఏదైనా పర్సన్ ఉన్న ఇమేజెస్‌ని జనరేట్ చేద్దాం. సి ఇక్కడ చూసండి ఇంకో ప్రాంప్ట్ ఎంటర్ చేసి నేను జనరేట్ చేస్తున్నాను. ఇంకొక ప్రాంప్ట్ ట్రై చేద్దాం. ఇక్కడ నేను ఇంకో ప్రాంప్ట్ ఎంటర్ చేసి జనరేట్ చేశాను. ఇప్పుడు ఈ ప్రాంప్ట్‌లో ఉన్న ఫీమేల్ ఫేస్ క్యారెక్టర్, ఈ ఫేస్ ఆఫ్ క్యారెక్టర్ ఒకటే వచ్చినట్టు చెక్ చేద్దాం. ఇక్కడ మీరు చూసారంటే ఫేసెస్ అనేవి చేంజ్ అవుతున్నాయి. ఎందుకంటే మనం ఇలా మాన్యుయల్‌గా ఒకటి జనరేట్ చేయడం వల్ల మన క్యారెక్టర్ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్‌గా రాదు. అదే మనం మనకు కావాల్సిన క్యారెక్టర్‌ని చూస్ చేసుకొని జనరేట్ చేసుకోవడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. దానికోసం మీరు ఫస్ట్ మీ ప్రాంప్ట్స్ అన్నిటిని సెపరేట్ చేసుకోవాలి. మీకు ఇమేజ్‌లో ఉన్న ప్రాంప్ట్స్ అన్నిటిని సెపరేట్ చేసుకోవాలి. దానికోసం నోట్‌ప్యాడ్ గాని ఏదన్నా డాక్యుమెంట్ ఫార్మాట్ తీసుకోండి. ఇక్కడ నేను డాక్యుమెంట్ చూస్ చేసుకుంటున్నాను. లాంగ్ డాక్యుమెంట్ క్లిక్ చేసి ఇక్కడ నేనున్న నా ఇమేజ్ ప్రాంప్ట్స్ అన్నిటిని తీసుకుంటున్నాను. జస్ట్ మనకి ఇమేజ్ ప్రాంప్ట్స్ మాత్రమే కావాలి. రిమైనింగ్ ఏం అవసరం లేదు. సో, ఆ ప్రాంప్ట్స్‌ని తీసుకొచ్చి ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నా. ప్రాంప్ట్‌కి మధ్య స్పేస్ మాత్రం తప్పకుండా ఉండాలి. ఎందుకంటే అది డివైడ్ చేయడం కోసం ఉంటుంది. మనకి ప్రాంప్ట్స్ అండ్ మిక్స్ అయితే మనకి మల్టిపుల్ ఇమేజ్ జనరేట్ చేసినప్పుడు అది క్లమ్సీ అవుతాయి.
ఇలా ఉన్న అన్ని ప్రాంప్ట్స్‌ని కాపీ చేసుకోండి. ఇక మీరు చూసారంటే నా ప్రాంప్ట్స్ అన్నిటిని నేను పేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ ప్రాంప్ట్స్ మొత్తాన్ని కాపీ చేసుకొని విస్క్‌లోకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయాలి. చూసారు కదా! ఇక్కడ నేను నా ప్రాంప్ట్స్ అన్నిటిని పేస్ట్ చేశాను. అలా అబ్జర్వ్ చేసుకోండి ప్రతి ప్రాంప్ట్‌కి అయిన తర్వాత స్పేసింగ్ ఉందా లేదా అని. ఇక మీరు చూసారంటే నేను అన్ని ప్రాంప్ట్స్ ఇచ్చేసాను. నెక్స్ట్ నేను నా క్యారెక్టర్స్‌ని డిజైన్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ యారో మార్క్ కనబడుతుంది కదా! దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి ఫస్ట్ క్యారెక్టర్ క్రియేట్ చేసుకోవాలి. సబ్జెక్ట్ మీద క్లిక్ చేసి, ఎంటర్ మీద క్లిక్ చేసి, ఫస్ట్ క్యారెక్టర్ ఒక ఇమేజ్ ప్రాంప్ట్‌ని ఇక్కడ పేస్ట్ చేయండి. దానికోసం నేను కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే నా క్యారెక్టర్ ఒక ప్రాంప్ట్ అనేది ఉంటుంది కదా! దీన్ని నేను కాపీ చేసుకుంటున్నా. నెక్స్ట్ దీన్ని నేను పేస్ట్ చేసి జనరేట్ చేస్తున్నా. మన క్యారెక్టర్ అనేది జనరేట్ అయిపోయింది. ఇప్పుడు మనకు ఇంకొక క్యారెక్టర్ కావాలి కాబట్టి ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేస్తే ఇంకొకటి జనరేట్ అవుతుంది. ఇక్కడ మనం మళ్ళీ ఇంకో ప్రాంప్ట్ పేస్ట్ చేయాలి. ఇంకో క్యారెక్టర్ ప్రాంప్ట్. ఆ తర్వాత మళ్ళీ సేమ్ ఒక పేస్ట్ చేసి జనరేట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూసారంటే మన సెకండ్ క్యారెక్టర్ ఇక్కడ జనరేట్ అయిపోయింది. ఇప్పుడు మనం మన వీడియో ఒక స్టైల్‌ని జనరేట్ చేసుకుందాం. దానికోసం ఇక్కడ స్టైల్ అని కనబడుతుంది కదా! స్టైల్ ట్యాబ్. దీని మీద మీరు మీకు కావాల్సిన ఇమేజ్ గాని, వీడియో ఒక స్టైల్ రిఫరెన్స్ ఒక ఇమేజ్‌ని గాని అప్‌లోడ్ చేసుకోవచ్చు. లేదా ప్రాంప్ట్‌గా ఎంటర్ చేయొచ్చు. నేను ఇక్కడ ప్రాంప్ట్ ఎంటర్ చేస్తున్నాను. దీనికోసం మళ్ళీ చాట్‌జీపీటీలోకెళ్ళి మీకున్న ప్రాంప్ట్‌ని కాపీ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ పేస్ట్ చేయండి. నెక్స్ట్ జనరేట్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత జనరేషన్‌లోకి వెళ్తుంది. మనకి వీడియో అనేది ఏ స్టైల్‌లో కావాలో ఆ స్టైల్ తగ్గట్టుగా ఇస్తాము. చూసారు కదా! ఇలాగా ఇక్కడ ఆల్రెడీ మనం ఈ ఇమేజ్ యొక్క అన్ని ప్రాంప్ట్స్ ఎంటర్ చేసాం కాబట్టి ఇక మనం ఇమేజ్ జనరేషన్ స్టార్ట్ చేయొచ్చు. దానికోసం మనం ఇక్కడ స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేసి రన్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయగానే ఇమేజెస్ అనేవి ఆటోమేటిక్‌గా జనరేషన్‌లోకి వెళ్తాయి. ఇమేజెస్ అనేవి జనరేట్ అయిపోయిన తర్వాత అవే ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ అయిపోతాయి మన సిస్టమ్‌లోకి. మనం అది ఈజీగా చూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా! ఇమేజెస్ అనేవి ఆటోమేటిక్‌గా జనరేట్ అవుతున్నాయి. అదే కాకుండా డౌన్‌లోడ్ కూడా అవుతున్నాయి. దీంట్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి 2 వెర్షన్స్ ఆఫ్ ఇమేజెస్ వస్తాయి. దీంట్లో మీకు ఏ వెర్షన్ ఆఫ్ ఇమేజ్ బాగుంటే ఆ ఇమేజ్ చూజ్ చేసుకొని మనం ఈజీగా మన కంప్లీట్ స్టోరీని జనరేట్ చేసుకోవచ్చు. లేదా ఎక్స్‌ట్రా ఉన్న ఇమేజ్ ఇంకా మీకు కావాలనుకుంటే సీన్ ఎక్స్‌టెండ్ చేసుకోవాల్సినప్పుడు వచ్చినప్పుడు ఆ ఇమేజ్‌ని యూజ్ చేసుకొని సీన్‌ని కూడా ఎక్స్‌టెండ్ చేయొచ్చు. మన ఇమేజెస్ అన్నీ జనరేట్ అయిపోయి ఇప్పుడు మన ఇమేజెస్ యూజ్ చేసుకొని మన వీడియో జనరేట్ చేసుకోవాలి. మన ఇమేజెస్ నుంచి వీడియోస్‌ని జనరేట్ చేసుకున్నానికి మనం ఆ ఇమేజ్ టు వీడియోస్ జనరేట్ చేసుకోవడానికి గ్రాక్ ఏఐ గాని, మెటా గాని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను గ్రాక్ ఏఐ యూజ్ చేసుకుంటున్నాను. ఆ గ్రాక్‌లోకెళ్ళిన తర్వాత ఇమేజ్ అనే ఆప్షన్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత మీకు కావాల్సిన మోడ్‌ని సెట్ చేసుకోండి. ఇమేజ్ అయితే ఇమేజ్, వీడియో అయితే వీడియో. మనకు వీడియో జనరేట్ చేస్తున్నామంటే వీడియో మోడ్‌లోకెళ్ళాలి. ఇప్పుడు మనకు దీంట్లో అవసరం లేదు కాబట్టి ఈ ట్యాబ్‌ని క్లోజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దానికన్నా ముందు ఫస్ట్ మీరు గ్రాక్ ఏఐలో సెట్టింగ్స్‌లోకెళ్ళండి. సెట్టింగ్స్‌లోకెళ్ళిన తర్వాత బిహేవియర్‌లోని ఎనేబుల్ ఆటో వీడియో జనరేషన్ ఆప్షన్ ఉంది కదా! ఈ ఆప్షన్‌ని డిసేబుల్ చేసుకోండి. ఈ ఆప్షన్ డిసేబుల్ చేసుకోవడం వల్ల ఆటోమేటిక్‌గా ఇమేజ్ యాడ్ చేసిన వెంటనే వీడియో జనరేట్ చేయడం అనే అనేది ఆఫ్ అవుతుంది. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మీరు నార్మల్‌గా ఏ ఇమేజ్ అని పెట్టిన వెంటనే ఆ వీడియో జనరేట్ అయిపోవడం వల్ల మనకి ఇబ్బంది అవుతుంది. మనకున్న క్రెడిట్స్ అనేవి తగ్గిపోతుంటాయి. సో, మనకి ఏ ప్రాంప్ట్ ఇస్తే ఆ ప్రాంప్ట్‌తో పాటు వీడియో కావాలి కాబట్టి మనం ఈ ఆప్షన్‌ని డిసేబుల్ చేసుకున్నాము. నెక్స్ట్ మనకు కావాల్సిన ఇమేజెస్‌ని చూజ్ చేసుకోవాలి. అటాచ్ ఫైల్ ఉంది కదా! అటాచ్ ఫైల్ మీద క్లిక్ చేసి అప్‌లోడ్ ఫైల్‌లోకెళ్ళి ఇక్కడున్న ఇమేజెస్‌లో ఏదైనా ఒక ఇమేజ్ చూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇమేజ్ చూజ్ చేసుకొని ఓపెన్ చేస్తున్నా. చూసారంటే ఇక్కడ ఇమేజ్ వచ్చింది. ఇప్పుడు మనం దీని యొక్క ప్రాంప్ట్ ఎంటర్ చేయాలి. దీని ప్రాంప్ట్ కోసం మనం జస్ట్ ఆ ఇమేజ్‌కి ఏ ప్రాంప్ట్ ఇచ్చామో జనరేట్ చేయడానికి అదే ప్రాంప్ట్ యూజ్ చేస్తాము. నేను ఫస్ట్ సీన్‌లోకెళ్ళి ఆ ఇమేజ్ ప్రాంప్ట్ ఉంది కదా! దాన్నే కాపీ చేసి తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ జనరేట్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే వీడియో అనేది జనరేషన్‌లోకెళ్తుంది. ఇక మీరు చూసారంటే మన వీడియో జనరేట్ అయిపోయింది. మీకు క్వాలిటీ లేకపోతే మీరు మళ్ళీ ఇంకోసారి జనరేట్ చేసుకోవచ్చు.
దానికోసం మీరు అప్‌స్కేల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే వీడియో అంటే మరి అప్‌స్కేలింగ్ అవుతుంది. ఈ హెచ్‌డీ వచ్చే వరకు మీరు దీన్ని అప్‌స్కేల్ చేసుకోవచ్చు. చూసారు కదా! ఇక్కడ హెచ్‌డీ ఆప్షన్ వచ్చిందంటే వీడియో అనేది అప్‌స్కేల్ అయినట్టు. దీన్ని మీరు ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్‌లోడ్ బటన్ మీద క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకుంటే చాలు. ఇక్కడ మీరు చూసారంటే మన వీడియో డౌన్‌లోడ్ అయిపోయింది. ఇందాక నేను చెప్పినట్టుగా ఇక్కడ ఈ డౌన్‌లోడ్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేస్తే చాలు వీడియో డౌన్‌లోడ్ అవుతుంది. నెక్స్ట్ మనం ఇంకొక ఇమేజ్ యాడ్ చేసి మనం ఇంకో ప్రాంప్ట్‌ని జనరేట్ చేద్దాం. దానికోసం మీరు జస్ట్ బ్యాక్‌కొచ్చి అటాచ్ ఫైల్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ ఇమేజ్ చూస్ చేసుకోండి. చూస్ చేసుకున్న తర్వాత ఇమేజ్ అనేది అప్‌లోడ్ అవుతుంది. ఇక్కడ చూసారంటే మనకి ఈ ఇమేజ్ నేను చూస్ చేసుకున్నాను. మీకు కావాలనుకుంటే మీరు జనరేట్ చేసిన ఇమేజ్‌లో మీకు ఏ ఇమేజ్ అయినా చూస్ చేసుకోవచ్చు. దీనికి సెట్ అయ్యే ప్రాంప్ట్ ఉంటుంది కదా! సెకండ్ ప్రాంప్ట్. హ్మ్. కాపీ చేసుకొని అదే ప్రాంప్ట్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. మళ్ళీ జనరేట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఈ వీడియో మళ్ళీ జనరేషన్‌లోకి వెళ్తుంది. ఇందాక నేను చెప్పినట్టుగానే వన్స్ వీడియో జనరేట్ అయిపోయిన తర్వాత ఈ వీడియో మీరు అప్‌స్కేల్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసారంటే మన వీడియో మళ్ళీ జనరేట్ అయింది. మనకు ఆడియోతో సంబంధం లేదు. ఎందుకంటే మనం దీనికి వాయిస్ ఓవర్ సెపరేట్‌గా జనరేట్ చేస్తాం కాబట్టి దీనికి కావాల్సిన ఆడియో మనకి సెట్ అయితే యూజ్ చేసుకుంటాం. లేకపోతే లేదు. దీన్ని అప్‌స్కేల్ చేసుకోవడం కోసం 3 డాట్స్ మీద క్లిక్ చేసి అప్‌స్కేల్ బటన్ మీద క్లిక్ చేస్తే చాలు వీడియో అనేది అప్‌స్కేల్ అవుతుంది. చూసారు కదా! హెచ్‌డీ ఆప్షన్ వచ్చింది. హెచ్‌డీ అని వచ్చింది. ఆ హెచ్‌డీ వచ్చిందంటే వీడియో అప్‌స్కేల్ అయినట్టు. ఇలా మీరు మీకు కావాల్సిన ప్రతి ఇమేజ్‌ని వీడియో కింద కన్వర్ట్ చేసుకోవాలి సింపుల్‌గా. ఇందాక నేను చెప్పినట్టుగా వీడియో డౌన్‌లోడ్ చేయాలంటే ఈ డౌన్‌లోడ్ బటన్ మీద క్లిక్ చేస్తే చాలు వీడియో అనేది డౌన్‌లోడ్ అవుతుంది. మనం మన వీడియోస్ అనేవి ఎడిట్ చేసుకున్నాము. ఇప్పుడు మనకు కావాల్సిన ఈ వీడియోస్‌కి వాయిస్ ఓవర్ జనరేట్ చేసుకోవాలి. మీకు కావాలనుకుంటే డైరెక్ట్‌గా దీంట్లో ఉన్న వాయిస్ యూజ్ చేసుకోవచ్చు. బట్ దీంట్లో వాయిస్ అనేది అంత క్లారిటీగా ఉండదు. సో, నేను సజెస్ట్ చేయను. నేనైతే దీనికోసం సెపరేట్‌గా ఒక వాయిస్ ఓవర్‌ని జనరేట్ చేస్తాను. దానికోసం నేను మళ్ళీ చాట్‌జీపీటీకెళ్ళి దీని స్టోరీని ఒక స్టోరీ టెల్లింగ్ వాయిస్ ఓవర్ కింద అడుగుతాను. ఆ వచ్చిన దాన్ని యూజ్ చేసుకొని మనం వాయిస్ ఓవర్ జనరేట్ చేద్దాం. ఇప్పుడు నేను చాట్‌జీపీటీలోకెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ నేను నౌ కన్వర్ట్ దిస్ స్టోరీ ఇంటూ స్టోరీ టెల్లింగ్ వాయిస్ ఓవర్ ఇన్ తెలుగు ఇలా క్లిక్ చేసిన తర్వాత ఈ స్టోరీ మొత్తాన్ని ఇది మనకి వాయిస్ ఓవర్ కింద జనరేట్ చేస్తుంది. ఇక్కడ మనకి ఇదంతా ఒక పారా కింద కావాలి కాబట్టి కన్వర్ట్ ఇంటూ సింగిల్ పారా ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఒక సింగిల్ పారాగ్రాఫ్‌లో మన వాయిస్ ఓవర్ అంటే జనరేట్ అవుతుంది. ఈ జనరేట్ అయిన దాన్ని మనం కాపీ చేసుకొని వాయిస్ ఓవర్ కింద యూజ్ చేసుకోవచ్చు. ఆ వాయిస్ ఓవర్ కింద జనరేట్ చేసుకున్న దానికి మనం న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి ఇక మీరు గూగుల్ ఏఐ స్టూడియోకెళ్ళి జనరేట్ స్పీచ్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుంది. దీంట్లో మీరు సింగిల్ స్పీకర్ ఆడియో సెర్చ్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ టెక్స్ట్‌లో ఇందాక మీరు జనరేట్ చేసిన టెక్స్ట్ ఉంది కదా! దాన్ని కాపీ చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. ఇలా పేస్ట్ చేసిన తర్వాత ఇక స్టైల్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఇక్కడ నేను ఇస్తున్నట్టుగా మీరు ఇక్కడ మీ ఇన్‌స్ట్రక్షన్స్‌ని ఇవ్వండి. మీకు స్టోరీ ఎలా ఇవ్వాలి ఏంటనేది. ఇక్కడ చూసారు కదా! ఇక్కడ నేను ఇచ్చినట్టుగా మీది కదా మీ స్టైల్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చుకోండి. మీకు కావాలనుకుంటే ఈ వీడియోలో దీన్ని పాజ్ చేసుకొని స్క్రీన్ షాట్‌గా తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీకు కావాల్సిన వాయిస్‌ని చూజ్ చేసుకోవాలి. ఏదైనా వాయిస్ మీకు కావాలనుకుంటే ప్లే చేసి What do you want to explore? Got a project in mind? ఇలా మీకు కావాల్సిన ఆడియోని ప్లే చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను నాకు కావాల్సిన ఆడియోస్ చూస్ చేసుకున్నాను. ఇక్కడ రన్ కంట్రోల్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేసిన వెంటనే మన వాయిస్ ఓవర్ జనరేషన్‌కి వెళ్తుంది. ఇక్కడ మీరు చూసారంటే మన ఆడియో అనేది జనరేట్ అయిపోయింది. గాలిలో తేలుతున్న ఒక అద్భుత రాజ్యముంది. దాని పేరు ఇలా మీరు మీకు కావాల్సిన ఆడియోని జనరేట్ చేసుకోవచ్చు. ఇలా జనరేట్ చేసిన ఆడియోని ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవాలి. వన్స్ ఆడియో డౌన్‌లోడ్ అయిపోయిన తర్వాత మీరు ఏదైనా ఒక ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ యూజ్ చేసుకొని మీరు ఈ ఆడియో అండ్ క్లిప్స్‌ని మెర్జ్ చేసుకోవాలి. ఇలా మీరు మీకు కావాల్సిన వాయిస్ ఓవర్, వీడియోస్ అండ్ ఇమేజెస్‌ని ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు. ఆ జనరేట్ చేసిన ఇమేజెస్‌తో మీరు వీడియోస్‌ని కూడా ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు. అది కూడా క్యారెక్టర్ కన్సిస్టెన్సీతో మీరు చేయాల్సిందల్లా జస్ట్ ఈ ఒక్క ఎక్స్‌టెన్షన్ యూజ్ చేసుకుంటే చాలు మీ వర్క్ ఫ్లో అనేది 10x ఫాస్ట్‌గా కంప్లీట్ అవుతుంది. ఈ వీడియో ఏంటి ఫ్రెండ్స్? వీడియో గాని నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నా వీడియోస్ అన్ని మీకు నోటిఫై అవుతాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్‌తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్.